సీతాఫల్ మండిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీతాఫల్ మండి డివిజన్ లోని జోషి కాంపౌండ్, రామాలయం, మేడిబావి, బూత్ బంగ్లా ప్రాంతాల్లోని ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులూరు కృష్ణ కుమార్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతాఫల్ మండిలో మరి సీతాఫల్ మండి డివిజన్ ఆఫీస్ ప్రారంభించాము. భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి జోడించి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీతాఫల్ మండిలో మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వెళ్తున్నాము. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు స్కీములు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ప్రజల వద్ద వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క 6 గ్యారంటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీతాఫల్ మండి ప్రజలందరినీ కోరుతున్నాం. కావున మరి ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక 10 ఏళ్ల పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించారు. మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కూడా 10 ఏళ్ల సంధి అభివృద్ధి శూన్యం. మరి ప్రజలందరూ ప్రతి డివిజన్లో పోతుంటే కూడా అన్న 10 ఏళ్ల నుంచి ఏం పని జరగలేదు, ఈ రోడ్ ఇలా ఉంది, ఆ నాల అలా ఉంది, ఆ వీధి దీపాలు వస్తలేవు, డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉన్నది, ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం. అంటే ఎలక్షన్లప్పుడు అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల వద్ద ఓట్లు వేయించుకున్న పద్మారావు, నీకు ఇక సెలవు, నీ అవసరం సికింద్రాబాద్ ప్రజలకు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న నువ్వు రా అన్న, మీకు ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, పద్మారావు ఇలా చేసింది ఏమి లేదు. అనేక వాగ్దానాలు నేను కొండల వెంకటేశ్వరరావు. మొన్నటిదాకా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నాకు వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీలు అనే విషయం నాకు నచ్చి, ఆదం సంతోష్ గారు వారి యొక్క ఇంతకుముందు చేసిన సేవలు, ప్రజలకు చేసిన సేవలను నేను నచ్చి వారి వెంట ఉంటే అందరికీ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం ఆయన చేస్తారు కాబట్టి నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఇదే కరెక్ట్ అయిన పార్టీ కాబట్టి ఈ పార్టీలో చేరినా. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు. ఆ 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అన్ని బూటకు మాటలు, అబద్ధాలు, దళిత బంధువు అని ఏదో 10 మందికి ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినా అని, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఆ 10 మందికి ఇచ్చి 8 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ కట్టి దాంట్లో ఉన్న వాళ్ళ సగం మందికి ఇచ్చి సగం మందిని ఎలక్షన్స్ వస్తున్నాయని ఆపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు ఓట్లు వేయాలని. అంటే ఈసారి గెలిపిస్తే మళ్ళీ ఇస్తామని వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు 2020 కోట్లు ఇచ్చారు. 23 అంటే ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు, మంత్రిగానే ఉన్నారు. కానీ అప్పుడు ఇయ్యలేని ఆ డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు రేపు గెలిపిస్తే ఏ విధంగా ఇస్తారు? అంటే ఇదంతా అబద్ధమా? గెలిపిస్తే మళ్ళీ మోసం చేయాలన్నా. కాబట్టి ఇప్పటి వరకు ఇటువంటి అబద్ధాలు ఆయన ఈ టీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్ముతలేం, ఎవరు నమ్మరు, ప్రజలు కూడా నమ్మకూడదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలతోని కడితే అప్పుడెప్పుడో బ్రిటిష్ కట్టిన ఆ డ్యాములు ఇప్పటికి ఉన్నాయి. మరి ఇంత ఆధునిక పరిజ్ఞానం పెరిగిన ఇంత విజ్ఞానం పెంచుకున్న మన రాష్ట్ర